హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రాఘవేంద్రను. మీరు చూస్తుంది పిఆర్జీ ట్రక్ బ్లాక్స్. బండి అయితే విజయనగరం వచ్చేసినాము. ఇక్కడైతే బండి అన్లోడింగ్ పాయింట్ అయితే పెట్టినాము. ఇవన్నీ అన్లోడ్ అయితే అవుతాయి. ఇవన్నీ ఎట్లా అన్లోడ్ అయితే అవుతున్నాయి. అన్లోడ్ అయినాక మళ్ళీ మనం వెళ్ళాలి. ఇదంతా ఏంటంటే ఇది ఇక్కడైతే ఎయిర్పోర్ట్ కడుతురంట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవంతా లేబర్ ఉండడానికి ఇవన్నీ రూములు అన్నీ తయారు చేస్తారు. ఇవంతా రూములు అంతా ఇవన్నీ లేబర్ గురించి రూములు ఉండడానికి అంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవంతా లేబర్లు ఉంటారు. రూములు బండి అయితే ఖాళీ అవుతుంది. మన బండి అయితే ఇప్పుడు అన్లోడింగ్ అయితే అవుతుంది. దీనికి ఇక్కడ ధన పడేస్తారు కిందకి. ఇదంతా ఎయిర్పోర్ట్ కడుతున్నాండి. ఇదంతా 3000 ఎకరాలు 4000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది విజయనగరంకి వెళ్ళి ఒక 30 కిలోమీటర్ల లోపలికి వచ్చినాం. అంతా 30 కిలోమీటర్ల లోపలికి అయితే వచ్చినాం. అంతా ఇవన్నీ వీళ్ళకు రూములు కట్టడానికి రూమ్లోకి ఏరియా ఇవన్నీ ఇళ్ళల్లో షెడ్ వేసి వాళ్ళకు లేబర్లు ఉండడానికి అంతా షెడ్లు అయితే కడుతున్నారు. ఇప్పుడు లేబర్ల గురించి ఇప్పుడైతే అయితే ఆడ పోయి కూర్చున్నాడు. కిందికి వంగైతే చూస్తున్నాడు. ఫోన్ చూస్తున్నాడు, బాగా ఫోన్ చూస్తాడు. ఏం ఆడతాడో ఏమో ఫోన్లో. మళ్ళా నాకు అక్కడెక్కడ చూస్తున్నాడు, ఫోన్ చూస్తున్నాడు. ఏడున్నావని అంటాడు. మళ్ళీ ఎన్నేమన్నారు ఆయన కొన్ని ఎక్కడేమన్నా చూడు, ఇక్కడ చూడు వెంకటేష్, ఇక్కడ చూడు. 10,000 ఇస్తా, పేపర్ ఇచ్చినాక 20,000 ఇస్తాను. ఇప్పుడు अरे बात बार का एक बार 100-200 का करना पूरा पेपर మొత్తం ఇచ్చినాక పేపర్ ఇచ్చినాక మొత్తం ఇస్తాను. పేపర్ మొట్టకి వస్తున్నాను. ఇప్పుడు ఆ షాప్ ఆఫీస్ బంద్ అయిపోతుంది అన్లోడింగ్ అయ్యే వరకు. దింపేది ఇవే ఇట్లా గొడవలా కొడుతుంది. ఇవినాగా ఆ గొడవ ఇట్లా అన్ని మొత్తం పైన దాకా వచ్చేసి 6 మంది అనుకుంటుంది. ఆడ అట్లా ఉండి అన్నీ ఇప్పేసారు. ఇప్పేసి కనీసం ఒక 40-50 లోన్లు ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు వస్తాయి అన్నీ ఇక్కడికి వస్తాయి. అక్కడ పని అయిపోయింది, వర్క్ అయిపోయింది. రాజస్థాన్లో అన్ని ఇక్కడికి మళ్ళీ పట్టుకుని ఇలాంటివి అన్నీ ఇక్కడ వస్తాయి. మొత్తం రాజస్థాన్లో వస్తారు. 2-3 రోజులు మొత్తం పని చేస్తారు. రాజస్థాన్లో వస్తారు. ఫటాఫట్ బండి అయితే ధనాధన లోడ్ చేసిన ఆయన చాలా స్పీడ్ చేశారు. ఒక అర్ధగంటలో లోడ్ చేశారు. అన్లోడింగ్ కూడా ఒక అర్ధగంటలో అన్లోడ్ చేసినారు. బాగానే చేస్తున్నారు అన్లోడ్ అయితే ఫటాఫట్. బండి ఇవన్నీ కాల్ చేసినాయి. ఆ లైన్ ఈ లైను ఇవి అషీకులు ఇవన్నీ కాల్ చేసి ధనాధన కానీ జల్దీ తీయది. జల్దీ అయితే బాగానే చేస్తారు. తొందర ఇంకొక లైన్ ఉంది. ఇక ఫటాఫట్ 2 లైన్లు అయితే फटाफट करना फटाफट आराम से मत करा जा नहीं तो धैला ही है ना, धैला हुआ खड़े ना रेंगे में जब नीचे वाला आदमी खींचे तो तरेंगे ट्रैक्टर घर के छोड़ दो. ఫ్రెండ్ మన బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది.
ఆడ పోయి మావాడు రిసీవ్డ్ అయితే తీసుకుంటారు. రిసీవ్డ్ తీసుకొని మళ్ళీ మన విశాఖపట్నం పోయి ఆ రిసీవ్డ్ ఇచ్చి మళ్ళీ డబ్బులు అయితే తీసుకోపోయండి. ఇదంతా ఇంకా ఇది ఎల్లంటే ఉంది. ఇదంతా మొత్తం మొత్తం సామాన్లు ఇవన్నీ రూమ్లు కడతారు, ఇవన్నీ కడతాయి అన్నీ ఎల్లంటే ఉంది. ఇది ఎయిర్పోర్ట్ అవుతుందండి ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఇక్కడ ఈ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుండు మొత్తం వర్క్ చేయడానికి మొత్తం వీళ్ళంటేళ్ళు మొత్తం వీళ్ళంటే. ఇప్పుడైతే మన బండి ఖాళీ అయిపోయింది. మనం అయితే ఒక 10 నిమిషాలు ఏంటంటే బయలుదేరి పోతున్నాం ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కువ సామాన్లు అయితే కొన్ని వచ్చినాయి. ఇక రోజు అయితే సామాన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా అక్కడ క్రేన్లు గీన్లు చాలా ఇంకా మంగళ మన రోడ్డు మీదకి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ హార్డ్ బిల్డింగ్ ఆడుతున్నా టవర్ హార్డ్ ఉన్నది. అవన్నీ బిల్డింగ్లు మనమైతే ఆడ రిసీవ్ తీసుకుంటున్నాడు, రాసిస్తున్నాడు. ఆడ తీసుకొని వెళ్ళిపోయేది. ఇక మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ మనం వైజాగ్ అయితే వెళ్ళాలి, విశాఖపట్నం. అక్కడ మన లోడ్ ఉంటే లోడ్ వేసుకుంటాం ఫ్రెండ్. అయితే మనం ఈ సైడ్ మీకు అయితే బయలుదేరి వెళ్తున్నాము. చాలా లోపడుతున్నది అంతా. మొత్తం చాలా లోపల ఉంది. ఆరు చెట్లు గీసే బాగుంది. 5 చెట్లు పని చేస్తలేదు అంతా. బాగానే అంతా చూడు. ఎయిర్పోర్ట్ ఇస్తానే ఇంటర్నేషనల్ అంట చూడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాలు అయిపోతాను. 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుతా. ఇప్పుడు ఎల్లుంటేనే వస్తుంది అంతా వర్క్ చేయడానికి. అంతా అదే అన్ని లెవెల్ చేసేస్తారు. ఇక్కడైతే మా టికెట్ అయితే వచ్చారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం వైజాగ్ దాటినాక భోగాపురం, విజయనగరం దాటినాక వైజాగ్ విజయనగరం భోగాపురం ఈ ఊరి పేరు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. అంతా అన్నీ పోతాయి. ఇక పోయి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా అయింది మన చెంచా వల్ల అలాగైతే ఫ్రెండ్స్. ఇదైతే అది మనం చెంచా అయితే నేర్చుకున్నాము. వైజాగ్ ట్రాన్స్పోర్ట్ కడిగితే పోవాలి. ఇది ఫస్ట్ టైం అనుకుంటా వీడియో. ఎయిర్పోర్ట్ ఇది ఫస్ట్ టైం ఇదే వీడియో తీసుకుంటాం. ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం వీడియో ఇది. మన ఈ ఎయిర్పోర్ట్కి అయితే ఫస్ట్ టైం వీడియో ఇది. ఇంతవరకు ఎవరు చేయలేరు. ఫస్ట్ మనమే సామాన్ వేసుకొని వచ్చాము ఈ ఎయిర్పోర్ట్కు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది ఫస్ట్ వేసుకొచ్చింది మనమే. ఇలా సామాన్లు అన్ని ఇప్పుడిప్పుడు అయితే వస్తున్నాయి సామాన్లు. అన్ని క్రేన్లు గిన్లు టిప్పర్లు అయితే ఉన్నాయి. కానీ మనం వీళ్ళకు లేబర్లు ఉండడానికి అవి ఫిట్టింగ్ చేసేది సామాన్లు అయితే తీసుకొచ్చినాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతుంది.